వావ్, అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఫీల్ ఉంటుంది మామూలు ఉండదు. మీ అమ్మ చైనా పీస్ లాగానే ఉంది, ఊకే పడిపోతుంది కెమెరా. సదే మొక్కలా మనది బాగానే పొడవు ఉంది. వెల్కమ్ బ్యాక్ టు హరికృష్ణ. నిన్న నేను సెల్ఫీ స్టిక్ ఇంకా మైక్ 2 మ్యాక్ ఆర్డర్ చేసాను. అయితే ఇప్పుడు అవి వచ్చినాయి, అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది వచ్చేసి స్టాండ్, అదే స్టాండ్ అంటున్నాం మనం, సెల్ఫీ స్టిక్. ఇంకా ఇది వచ్చేసి మైక్. అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుతున్నాం, చూద్దాం ఇలా ఏమంటుందో, ఎట్లుంటుంది కదా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఫస్ట్ అయితే సెల్ఫీ స్టిక్ అన్బాక్స్ చేద్దాం, ఎందుకంటే అయిపోతుంది కెమెరా. ఇప్పటి నుంచే ఒక 10 minutes అయింది అనుకుంటా నేను ఆ కెమెరా సెట్ చేయడానికి. కంట్రోల్ బాగానే ఉంది. ఇది వచ్చేసి 200 ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. బ్లూటూత్ సిస్టమ్ కూడా ఉన్నట్టుంది, కనిపిస్తుందా? ఇంత పొడవు వస్తుంది, బాగానే పొడవు ఉంది. మొన్న కాలేజ్ లాగ్ చేసినప్పుడు ఈ చెయ్యి పట్టేసుకుంది నరాలతోను కొన్ని చోట్ల, మరీ అంతగా ఏం లేదు. ఓకే, 200 దీనికి. లోపల ఏదో ఉన్నట్టుంది ఇంకా. బుక్క ఇంకేమైనా పెట్టారు అనుకున్నా నేను, వచ్చింటే బాగుండదు కదా ఇంకేమైనా. కానీ ఏం చేస్తా, కొడుకులు ఇవ్వరు కదా. అది అవదమ్మా, మరి ఇట్లా పెట్టిరు వీళ్ళు, లోపల పోదు బయటికి రాదు. సరే ఇస్తున్నాం. మైక్, 2 మైక్లు ఉన్నాయి కదా. ఇది వచ్చేసి 640 కాస్ట్. చూద్దాం, అంటే ఇద్దరు కమ్యూనికేషన్లో మైక్ వాడచ్చు. ఓపెన్ అయితే చూద్దాం ఫస్ట్. ఏదైనా కానీ అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఆ ఫీల్ ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. దానికి ఒక రేంజ్ ఉండాలి, ఏమంటారు? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఉంటాను, చూద్దాం ఓపెన్ చేసి ఏమవుతుందా. తగ్గట్టి పెట్టారు మైక్ కదా, మేము పెట్టింటారు, చాలా టైట్గా ఉంది. వస్తుందా అలా అయ్యా? ఇది చింపుతానే లేదు, అమ్మా ఇంత టైట్ పెట్టారు. లేదు మరి మాత్రం జాగ్రత్త ఉండాలి మైక్ అంటే. A few moments later. బయటికి రారా నువ్వు కదా. ఇది ఉందో చూసారా, చిన్నప్పుడు మేము దీన్ని ఇట్లా మత్తుకొని ఈ సౌండ్ వస్తుంది చూడు, ఇట్లా ఆడుకునేటోళ్ళం. అది వచ్చినట్టే దాంతో ఏ పనే లేకుండే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. చైనా పీస్ ఏం కాదుగా, చూద్దాం. మీ అమ్మ చైనా పీస్ లాగానే ఉంది. మైక్, లైవ్ షో, బ్లాగ్ షాట్ వీడియో మనకు కూడా కావాల్సింది అదేలే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. వావ్, అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఫీల్ ఉంటుంది మామూలుగా ఉండదు. ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. సో ఇది మన ఫోన్కు పెట్టుకోవచ్చు, చూపిస్తుంది ఫోన్ది. సో
ఫోన్కి పెట్టుకోవచ్చు. టైప్ సి ఇది కూడా. ముందైతే ఓపెన్ చేద్దాం. 2 మైక్ ఇచ్చారు. దీనికి కూడా బటన్ ఉన్నాయి. ఎప్పుడు పడితే ఇప్పుడు ఏదైనా ఒకటి వాడుకోవచ్చు, లేదా 2 ఒకేసారి వాడుకోవచ్చు, పర్లేదు. ఇంకోటి ఐఫోన్ పిన్ ఇచ్చారు, అంటే ఐఫోన్లో చేస్తాం కదా అట్లా. ఏ ఫోన్ ఇప్పుడు ఐఫోన్లకి టైప్ సి చార్జర్ వస్తుంది, అందుకు అట్లా పెట్టారు. మళ్ళీ ఇది కూడా ఒకటి ఇచ్చారు. రెండు రకాల ఐఫోన్ల చార్జర్లు ఉన్నాయి ఇప్పుడు. మాకు తెలుసులేరా. అండ్ ఇంకా బుక్ ఉంది. అయినా మనం ఎప్పుడు చదువుతామని చదివే మోకాల మనది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చదివే మోకాల మనది. పిన్ వచ్చారు, చార్జర్ పిన్. ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి. సో ఇదన్నమాట. మైక్ ఎట్లా వస్తుందో, దాని వాయిస్ ఎట్లా వస్తుందో మొన్న బ్లాగ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా కొంచెం వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు. దాని తర్వాత మళ్ళీ దీంతోనే కూడా ఒక రికార్డ్ చేసి పెడతాం, ఎట్లా వస్తుందో దాని తర్వాత చూద్దాం అనుకుంటున్నాయిగో. ఆన్ కూడా అయింది. కనెక్ట్ అయితే చేసిన, కానీ ఇది ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు. కానీ ఇది ఇప్పటికీ అర్థమైతే లేదు, ఇది కనెక్ట్ అయ్యిందా లేదా, లేకపోతే యూట్యూబ్లో చూడాలా, ఎట్లా కనెక్ట్ చేయాలనేది తర్వాత విషయం. ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నా, ఎట్లుంటుందో తర్వాత చూద్దాం. సో ఇదన్నమాట ఇవాళ బ్లాగ్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎట్లా అనిపించింది, లేకపోతే నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏమైనా వర్తేనా కాదా అన్నది. తీసుకున్నాయిగా, నేనైతే స్టార్ట్ చేద్దామని తీసుకున్నా. చూద్దాం, ఒక మంచి రోజు చూసి అలాగే తీస్తాం. సో సెండ్ ఆఫ్, బాయ్. హాయ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒకటి కామెంట్ పెట్టండి రా బాబు. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.